అసెంబ్లీలో బీర్ల ఐలయ్య గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మా తంగలపల్లి రవికుమార్ గారు, పిసిసి మెంబర్ రామాంజన గౌడ్, పద్మ గారు అధ్యక్షులు గారు, మరి అట్లే మా జెడ్పీటీసీ గారు పద్మ, మా కూతురు కీర్తిరెడ్డి గారు కూడా, అట్లనే మా నిర్మలా వెంకటస్వామి గారు, శ్యామ్ గౌడ్ గారు, ప్రమోద్ కుమార్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెద్దలు, మరి మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు భువనగిరిల మీటింగు చాలా కోలాహలంగా జరిగింది. అయితే ఈ కోలాహలం ఏంటంటే కొందరికి ఇంకా వేరే జర ఏంటి ఇంత గొడవ అవుతుంది అనుకుంటారు. భువనగిరిలో ఇట్లా ఆవేశంగా ఉంటారు మా కాంగ్రెస్ కార్యకర్తలు. ఇట్లా ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారంటే ఇది మీ యొక్క పట్టుదల. నేను అనుకుంటా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మీటింగ్లు ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటేది, సరే మీటింగ్లు అవుతున్నాయి ఇవన్నీ జరుగుతుంటాయి లే అని చెప్పి. మొన్న ఎలక్షన్ల ముందు సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా కూడా కాంగ్రెస్ పట్ల ఉన్నారు. అరే కాంగ్రెస్ పట్లనే ఎందుకున్నారయ్యా యూత్, యువకులంతా ఎందుకున్నారు కాంగ్రెస్ అంటే, మరి కాలేజ్ నుంచి మొదలైన ఎన్ఎస్యుఐ, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్, గ్రామాలలో వార్డులలో ఎక్కడికక్కడ మరి తిరంగా జెండా పట్టుకొని కాంగ్రెస్ జెండా రెపరెపలాడించిన ఈ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వల్లనే ఈరోజు పెన్షన్ మనం ఇస్తున్నాం, ఇందిరం ఇల్లు మనం ఇస్తున్నాం. 9 ఏళ్ల పాటు ఇల్లు ఇయ్యలే, ఒక్క ఇల్లు ఇయ్యలే సిగ్గు లేని టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇల్లు ఇచ్చిందా ఏమన్నా? రైతు రుణమాఫీ చేయడానికి 10 ఏళ్లు పడుతుందా? సిగ్గు మాలిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు గంగల కలిపినరు. ఇండ్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, నిరుద్యోగ భృతి ఇయ్యలే, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలే, రైతు బంధు కూడా చేయలే. భువనగిరి విషయానికి వస్తే కూడా మీకు చెప్తున్నా మిత్రులారా, ఈరోజు భువనగిరికి సంబంధించి కూడా మనకు 10 ఏళ్ల కాలంలో సాగునీరు కాలువలకు నిధులు రాలే. బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు నీళ్లు రాలే, కాలువలకు నిధులు రాలే. ఆ కాలువలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. మూసి ప్రక్షాళన కాలే. అంతకుముందు 2 సార్లు ఉన్న ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోలే. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక సార్లు మాట ఇచ్చిండ్రు, నిమ్స్ చేస్తామని మాట ఇచ్చిండ్రు, నిమ్స్ కాలే. దాన్ని కాంగ్రెస్ హయాంలో నిమ్స్ చేపట్టినాం. ఈ సాగునీరు కాలువలు 3 కాలువలు కూడా కాంగ్రెస్ హయాంలో చేపట్టినాం. ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తున్నాం. మన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చాలా సార్లు కలిసినాం. 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సాగునీరు కాలువలైన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్నారు మన రైతులు. మరి అదే 60,000 ఎకరాలు వాడతాయి. ఈ 3 కాలువల కింద 60,000 ఎకరాలు వారాలంటే ఎంత డబ్బులు అంటే కనీసము 10,000 కోట్లు కావాలి. అదే ఒక ప్రాజెక్ట్ కడితే మాకు 400 కోట్లు ఇవ్వండి, మాకు 60,000 ఎకరాలు వాడతాయి. ఈ రైతాంగం అంతా మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటారని చెప్పి పదే అడిగినాం. ఆ నిధులు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నంటే చాలా ముఖ్యమైన అంశం అది. 400 కోట్లు మినిమం గా తెచ్చుకొని అంతకుముందు 550 crores శాంక్షన్ చేసినాం. డబ్బులు సరిపోని లేవంటే కొంచెం తక్కువ చేసి 400 కోట్లు శాంక్షన్ చేయాలి. పైసలు రావాలి, కాలువలు కావాలి, మూసి మీద వంతెనలు కావాలి, రుద్రవెల్లి బ్రిడ్జ్ కావాలి, సంగం బ్రిడ్జ్ కావాలి, ఇక్కడ భువనగిరి నుంచి చౌటిప్పల్ పోయే సంగం బ్రిడ్జ్ కావాలి, అక్కడ మరి ఏది ఇంద్రియాల బ్రిడ్జ్ కావాలి, అక్కడ శివరెడ్డిగూడెం బ్రిడ్జ్ కావాలి, రోడ్లు కావాలి. ఇవన్నీ కార్యక్రమాలు కావడానికి మరి గౌరవ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా అనేక సార్లు కలిసినాం. వాటికి కూడా నిధులు తెచ్చి ఈ పనులు చేస్తాం. మన భువనగిరి ఫోర్టుకు 118 కోట్ల రూపాయలు వచ్చినాయి. దానికి 60 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. మరి అట్లనే ఇక్కడ బసవాపురం అయితేంది, అక్కడ మరి యాదగిరిగుట్ట అయితేంది, ఇవన్నీ కూడా టూరిజం ప్లేస్ గా డెవలప్ అవుతుంది. మొన్ననే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కొత్తది వచ్చింది. అట్లనే మాధవపూర్ టెంపుల్ కూడా అక్కన్న మాదన్న కట్టిన టెంపుల్కు 40 కోట్ల రూపాయలు కనీసం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అక్కడ బీబీ నగర్ లా దాన్ని పేరు మోసిన టెంపుల్, దాన్ని అభివృద్ధి చేస్తాం. మరి అట్లనే మళ్ళా పోచంపల్లిలో చేనేత నాకు నిలవ పోచంపల్లి, ఆ పోచంపల్లిలో మరి అక్కడ రింగ్ రోడ్ ఏదైతుందో దాన్ని పెద్దగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే పోచంపల్లి కూడా మంత్రి గారి వెంబడి పడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, అక్కడ స్కిల్ యూనివర్సిటీ రామానంద తీర్థ యూనివర్సిటీగా చెయ్యాలని చెప్పి విజ్ఞాపన చేసినాం. అది కూడా ఆ కార్యక్రమం చేస్తాం. మరి అట్లనే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT కూడా కనుముక్కలే కానీ కనుముక్కలనే మోస్ట్లీ ఏదైతే పోచంపల్లి టెక్స్టైల్ పార్క్ ఉండేనో ఆడ IIHT కూడా తెచ్చుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఇన్ని కార్యక్రమాలు మిత్రులారా మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నా, గత 10 ఏళ్లలో ఫలానా కార్యక్రమం మేము చేసినాం, ఒక దగ్గర 50 తెచ్చినాం, ఒక దగ్గర 100 కోట్లు తెచ్చినామని ఒక్క పని చేసినామని చెప్పమనండి. ఒక్కటి ఎక్కడన్నా ఉందా? ఏదో సిమెంట్ రోడ్లు వేసుడు, డ్రైనేజ్ వేసుడు. సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఎప్పుడైనా అయితే మేము ఆ రోజు కూడా చెప్పినాం. ఈ